రాజకీయాల్లో అయితే ఓడిపోవడం కూడా ఒక అందుకు మంచిదేనేమో అని రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఆర్గ్యుమెంట్లు చూస్తూ ఉంటే వాస్తవాలు బయటికి రావడం కనపడుతూ ఉంటే అనిపిస్తూ ఉంది. తెలంగాణ ఒక విధమైన వాదన చేస్తూ ఉంది, ఏపీ ఏం చెప్పాలో తెలియని గందరగోళంలో పడింది. తీరా గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చూస్తే ఇన్ని అభ్యంతరాలున్నా, ఎటువైపు నుంచి కోఆపరేషన్ లేకపోయినా, మీడియా ఎదురుదాడి చేస్తున్నా, అన్నిటికీ మించి ఆర్థికంగా కూడా 1,00,000 సవాళ్లున్నా కూడా రాయలసీమ ఎత్తిపోతల లాంటి పథకాన్ని కూడా జగన్ దాదాపుగా పూర్తి చేసేశారా అని చాలామంది ఆశ్చర్యపోతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీల దగ్గర నుంచి, పోర్టుల దగ్గర నుంచి, డేటా సెంటర్ల దగ్గర నుంచి, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి చాలా విషయాల్లో 2024కి ముందే ఇంత ప్రోగ్రెస్ జరిగిందా అని వాస్తవాలు బయటకు రావడం కనపడతా ఉంది కదా. మరి అధికారంలో ఉండగా ఈ పనులన్నీ చేస్తుండగా ఈ విషయాలు ఎందుకు చెప్పుకోలేకపోయినట్టు? అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష అని చెప్పటం తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించడం చూసాము. అసలు ఏం చెప్పాలో, ఆర్గ్యుమెంట్ ఏం చేయాలో సిద్ధం చేసుకోవడానికే టీడీపీకి 24 గంటల టైం పట్టింది. అందుకోసమే ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి మాట్లాడుంటే టీడీపీ ఆర్గ్యుమెంటు మర్నాడు కాదు, ఆ తర్వాత రోజు వినిపించింది. అంటే టైం తీసుకున్నారు. తీరా టైం తీసుకుని ఏం చెప్పారు? విభిన్నమైన వాదనలు వినిపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండానే జగన్ కట్టేశారు. 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే అని ఒకసారంటే అసలు జగన్ హయాంలోనే ఎత్తిపోతల నిర్మాణం ఆగిపోయింది. రాయలసీమకు బ్రేక్ 2020లోనే మీరు అనుమతులు తీసుకోకుండా చేసినందుకు మరి కేంద్రం ఆపిందనే విషయం మీకు తెలీదా అని చెప్పడానికి ఇంకొకసారి ట్రై చేశారు. తీరా వాస్తవం ఏంటి అని చూస్తే ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు నిరూపిస్తా ఉన్నాయి. పైగా వార్తా కథనాలు చూడండి, డేట్తో సహా ఏమున్నాయో. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా జగన్ ఆగలేదు అనేది ఒక పాయింట్ అయితే, రెండోది జగన్ హయాంలోనే నిర్మాణం ఆగిపోయింది అని టీడీపీ చేస్తున్న వాదన ఒట్టి డొల్లా అని అర్థమవుతోంది కదా. ఇప్పుడు ఇంత డైరీ కాన్సిక్వెన్సెస్ లో ఉన్నా గానీ రాష్ట్రం అంతా నాటి ఆర్థిక పరిస్థితిని గానీ, నాడు నిర్మాణం జరిగిన ప్రాజెక్టుల గురించి గానీ, లేదంటే నాడు ఇన్ని కట్టడాలు మన కళ్ళ ముందుకు వచ్చాయా అని గుర్తు చేసుకోవడం గానీ చూస్తూ ఉంటే ఒక రకంగా రిడెంప్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ కన్ఫెషన్ అనే మాట నిజమేమో. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఎస్, జగన్ చెప్పిందే మేము అప్పుడు చెప్పుకోలేకపోయాం అని జగన్ అనుకున్నట్టుగానే మేము అప్పుడు తెలుసుకోలేకపోయాం అని ఏపీలో జనం కూడా రియలైజ్ అయ్యే సిచ్యువేషన్ ఇప్పుడు వస్తా ఉందేమో అని అనిపిస్తా ఉంది. మీరైతే ఏమంటారు? ఇది